హలో హాయ్, వెల్కమ్ టు యూకేపీ టాక్స్. నేను అరకు ఫెస్టివల్కి వచ్చాను, అరకు చలి ఫెస్టివల్కి వచ్చాను అనమాట. చలి ఫెస్టివల్లో నేను నైట్ అంతా హెలికాప్టర్ రైడ్, మధ్యాహ్నం అలాగే ఈవినింగ్ హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కాను. దాని తర్వాత అక్కడ ఉన్న లోకల్ డ్యాన్సెస్ కానీ, ఇక్కడ ట్రైబ్ కానీ, లేకపోతే కల్చర్ కానీ అవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఈరోజు మార్నింగ్ నా రిసార్ట్ నుంచి నేను వెళ్తుంటే ఐ ఫౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ గై. ఇక్కడ వ్యాన్లోనే మొత్తం సెటప్ ఉంది. అంటే బేసిక్ చెప్పాలంటే వ్యాన్ ఈజ్ హిజ్ హోమ్. సో ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ హిమ్. అతని మాటలోనే అతని పేరు అవన్నీ విందాం. హాయ్ సార్, ప్లీజ్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ లిటిల్. హాయ్ అండి అందరికీ. నా పేరు సాహిత్యవర్ధన్. నేను పాస్ట్ 2-3 ఇయర్స్గా ఇట్లా ట్రావెల్ చేస్తున్నాను, కంటిన్యూస్గా కాకపోయినా. అంటే లాస్ట్ ఇయర్ అరౌండ్ 7 months ఆల్ ఇండియా ట్రావెల్ చేశాను వీడితోనే. ఇదే కారు, ఇదే ఇల్లు. వెరీ ఫ్యూ టైమ్స్ మనకి ఏదైనా బట్టలు ఉతుక్కోవాలన్నా, ఏదైనా కొంచెం హెల్త్ బాగాలేకపోయినా అప్పుడే మనం హోటల్లో స్టే చేస్తాం తప్ప మ్యాక్సిమం అంతా క్యాంపింగ్ అనమాట. సో కనెక్టింగ్ విత్ ద నేచర్. మనకి ఇంకా హ్యూమన్ క్యాపబిలిటీస్ అనేది పెరుగుతాయి. మనకి ఏముంటుందండి, డైలీ సర్వైవల్ కోసం చూస్తాం కదా, ఫుడ్, వాటర్, నీడ అట్లాంటివి. సో యా, అంటే పాస్ట్ 10-12 years ఐ కీప్ ఆన్ ట్రావెలింగ్. సో వర్ధన్ గారు, లైక్ అంటే మీ జస్ట్ టెల్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్. అంటే ఎలా స్టార్ట్ అయింది లైఫ్, అసలు ముందే లైఫ్ ఉండేది, ఇప్పుడే లైఫ్ ఎలా స్టార్ట్ అయిందని? నార్మల్గా నేను 9 to 5 జాబ్ చేసేవాడినేనండి. ఓకే. బీటెక్ చేసిన తర్వాత ఆస్ట్రేలియాలో చదివాను. ఆస్ట్రేలియా? ఎక్కడ సార్ ఆస్ట్రేలియా? మెల్బర్న్లో. నేను మెల్బర్న్లో చదివాను. ఎప్పుడు ఎక్కడ? లాట్రోబా. ఓకే. నేను క్యాంబ్రిడ్జ్ కాలేజ్ అని చెప్పి మన ఫ్లిండర్ స్ట్రీట్ నుంచి అలా బుక్ స్ట్రీట్లో కార్నర్లో ఉంటుంది. సో ఐ యూస్ టు స్టే ఇన్ కార్నిగీ. రాస్టన్ రోడ్లో. ఓకే ఓకే, రాస్టన్ రోడ్లో ఉండేది. ఓకే, కార్నిగీలో ఉండాను నేను. ఆ కార్నిగీలోని అక్కడ ఒక రిపేర్ షాప్ ఉండేది, ఏమీ అని ఒకటి కార్ రిపేర్ షాప్. ఐ యూస్ టు వర్క్ దేర్ యాజ్ ఎ పార్ట్ టైం. సో లైక్ 2013 నుంచి. ఓకే. నేనైతే ముందు దానికన్నా ముందు వెళ్ళాను. ఐ వెంట్ ఎట్ 2008-11 వచ్చాను మళ్ళీ బ్యాక్. ఓకే, చెప్పండి. సారీ, ఐ వాజ్ ఇంటూ యువర్ జర్నీ. ఓకే. అక్కడ 3-4 years ఉండి ఓకే, తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. నాకు ఇట్లా యానిమల్ హస్బెండరీ కానీ, ఫార్మింగ్ కానీ ఇంట్రెస్ట్ ఉండే. సో ఇంట్లో ఏమంటారు, అంత మాస్టర్స్ చదివి అది ఏంటి సేమ్ స్టోరీ, అవంట అంటే ఇంకా తర్వాత బెంగళూరు వెళ్ళి, సో ఐ వాజ్ ఇంటూ ఐటీ అనమాట. సో ఐటీలో అరౌండ్ 7 years వర్క్ చేసా. ఇంకా తర్వాత ఇంకా స్లోగా నాకు ఇంకా ఐటీ జాబ్ అంటే సింప్లీ చెప్పాలంటే విరక్తి వచ్చేసి, ఓకే, సో ఐ వాంట్ టు ఏదైనా కొంచెం నేచర్కి దగ్గరగా కనెక్ట్ అవుదాము. ఓకే. డ్యూరింగ్ నేను ఐటీ వర్క్ చేస్తుండగానే నేను ట్రావెలింగ్ చేసేవాడిని. ఓకే. యా, సో నౌ కంప్లీట్లీ ఇంటూ ఫార్మింగ్ అండ్ ట్రావెలింగ్. సో ఈ ఫార్మింగ్ మీద మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగిందండి? అంటే నాకు ఎప్పటి నుంచో ఉందండి. అంటే న్యాచురల్ ఫార్మింగ్, నాట్ లైక్ న్యాచురల్ ఫార్మింగ్. ఓకే, న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఓకే. కానీ అది ఇంప్లిమెంట్ చేయడం కానీ, మనం చదువుకోవడం, దాని గురించి నేర్చుకోవడం కానీ ఎప్పుడు స్టార్ట్ చేయలే. ఓకే. సో వెన్ ఐ లెఫ్ట్ మై జాబ్ కంప్లీట్లీ, సో ఇంకా నేను పర్మాకల్చర్ అని మనకి న్యాచురల్ ఫార్మింగ్ టెక్నిక్స్ అవి నేర్చుకోవడము, కోర్సెస్ చేయడము, యూట్యూబ్లో సుభాష్ పాలేకర్ మెథడ్స్, మన విజయరామ్ గారు మెథడ్స్. సో అవన్నీ ఐ కీప్ ఆన్ లెర్నింగ్, బుక్స్ చదవడము. సో పాస్ట్ 1 year ఐ వాజ్ కంప్లీట్లీ ఆన్ దిస్ అనమాట, నేర్చుకోవడం. ఓకే. బిఫోర్ ఏదైనా స్టార్ట్ చేసే ముందు అట్లాగే ఫామ్ విజిట్ చేయడము, ఫామ్ వర్క్ చేయడము, కొత్త రైతుల్ని, మన ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను కలవడం. సో ఇట్స్ ఇన్ స్టిల్ గోయింగ్ స్టేజ్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీరు? యా, కంప్లీట్లీ ఇంకా నా ప్లాన్స్ ఏంటంటే కంప్లీట్లీ ఇంకా ఫార్మింగ్లోనే, న్యాచురల్ ఫార్మింగ్. ఓకే. అట్లాగే వేరే వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాము. ఫార్మింగ్ చేసి దే కెన్ కమ్ అండ్ లెర్న్ ఎట్ మై ప్లేస్. ఓకే. మన ఫార్మింగ్ టెక్నిక్స్. ఓకే. అట్లాగే దే కెన్ హ్యావ్ న్యాచురల్ ఫుడ్ అనమాట. కెమికల్ ఏలియన్ ఫుడ్ మనం అందిస్తాం అనమాట. ఓకే. సో వాట్ ఎవర్ వీఆర్ గ్రోయింగ్ ఇన్ ద ఫార్మ్ టు ప్లేట్ ఓకే అనే కాన్సెప్ట్ మీద చేద్దామనే ఐడియా ఉంది. ఓకే. ఇట్స్ నాట్ లైక్ ఇది మనం 1 month 1 yearలో అయిపోదు. అవును. టేక్స్ లాట్ ఆఫ్ టైం, పేషెన్స్, హార్డ్ వర్క్. అవును. సో అవన్నీ మనం పెడితేనే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్కి అండ్ నార్మల్ ఫార్మింగ్కి మీరు ఎందుకు న్యాచురల్ ఫార్మింగ్ వైపు చూస్ చేసుకున్నారు? అంటే ఇట్ ఈస్ లైక్ వీఆర్ స్పాయిలింగ్ ద సాయిల్ అండి. ఓకే. విత్ ద పెస్టిసైడ్స్.
నాశనం చేసేస్తున్నాం. ఓకే. సాయిల్ని కాపాడాలి. మనం భవిష్యత్ తరానికి మనం మంచి చదువు ఇవ్వకపోయినా, మంచి ఎక్కువ డబ్బులు ఇవ్వకపోయినా, అట్లీస్ట్ వీ షుడ్ గివ్ దెమ్ వాట్ ఎవర్ ద నేచర్ ఈస్ ఇన్ ద సేమ్ మేనర్. ఓకే. ఇటు ఎలా పాడు చేయకుండా. అంటే కొన్ని సంవత్సరాలకి ఏమవుతుందంటే భూమి సత్తువ కోల్పోతుందండి. ఓకే. మీరు ఎన్ని పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ వేసినా సరే సో ఇట్ వోంట్ వర్క్అవుట్. సో అట్లాంటి టైం అనేది వస్తుంది. సో ఈవెన్ ద గవర్నమెంట్ ఆల్సో వాళ్ళు బాగా మగ్గు చూపిస్తున్నారు ఇట్లా న్యాచురల్ ఫార్మర్స్ రావాలి అని. సో యా, దట్స్ హౌ ఐ మేడ్ మై మైండ్ టు కమ్ ఇన్ టు న్యాచురల్ ఫార్మింగ్. ఓకే. సో బేసిక్గా ఇప్పుడు దిస్ ఇంత పెద్ద వ్యాన్లో ఇంత పెద్ద సెటప్, ఈ ప్రాసెస్, ఈ ట్రావెలింగ్, ఇట్ కాస్ట్ లాట్ ఆఫ్ మనీ కదా. సో హౌ యూ వాట్ ఈస్ యువర్ లివింగ్ వే, మనీ మేకింగ్లో ఎలా, హౌ యూ డూయింగ్ ఇట్? ఎస్. సో బిఫోర్ ఐటీలో వర్క్ చేస్తానండి. ఓకే. 7 years ఐ యూస్ టు సేవ్ మనీ అండ్ ట్రావెల్ అనమాట. ఓకే. ఏదైతే నేను ఏది మనం ఒకేసారి ఏమీ చేయలేదు ఈ కార్కి. ఓకే. సెకండ్ హ్యాండ్లో కార్ తీసుకోవడము. ఓకే. ఒక 2 yearsలో ఇట్లాంటి స్టేజ్ రావడానికి 2 years పట్టింది. ఓకే. మనం ఒకేసారి మనం అంత ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టలేదు. ఓకే. స్లోగా ఒక్కొక్క పని చేసుకుంటూ ఓకే. మనకి ఆ ట్రావెల్ లైఫ్ స్టైల్ బట్టి సో డిజైన్ చేసుకున్నాం. ఓకే. మెయిన్లీ సేవింగ్స్ అట్లాగే ఇదివరకు యూట్యూబ్ చేసేవాడిని. సో చాలామందికి నేను యూట్యూబ్ ద్వారానే పరిచయం. ఓకే. సో అది నాకు సమ్ రెవెన్యూ వస్తుంది, అంత రెవెన్యూ కాకపోయినా మినిమం రెవెన్యూ అనేది ఓకే. సో తర్వాత ఇప్పుడు కంప్లీట్లీ ఐఎమ్ నాట్ ఆన్ యూట్యూబ్ అనమాట. ఓకే. మనకి ట్రావెల్ ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఓకే. ఓన్లీ వ్లాగింగ్ కాన్సంట్రేషన్ అంతా వీడియోస్ మీద, ఎడిటింగ్, మనకి వ్యూస్ రాకపోతే మనం డిసప్పాయింట్ అవ్వడం, అది నాకు సమ్వేర్ ట్రావెలింగ్ దగ్గర అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఓకే. సో ఎందుకు ప్రశాంతంగా అన్నీ ఆపేసి హాయిగా తిరుగుదామని. సో దట్స్ హౌ ఐ క్లోజ్ మై యూట్యూబ్ ఛానల్. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అయితే ఐ డూ ఇట్ అనమాట. ఓకే. సో అది కూడా చాలామంది కోరిక మీద. ఓకే. నాకు ఇన్స్టాగ్రామ్ కూడా చేయాలని లేదు, బట్ పీపుల్ అంటే ఒకసారి మనకి ట్రావెల్ లైఫ్ స్టైల్ కానీ వ్లాగ్స్ కానీ అలవాటు పడిన వాళ్ళు, వాళ్ళు నన్ను వదులుకోరు, నేను వాళ్ళని వదులుకోలేను. ఓకే. సో వాళ్ళ కోసమే ఐ కీప్ ఆన్ డూయింగ్ ఇన్స్టాగ్రామ్ అనమాట. నైస్. సో అంటే వాట్ ఈస్ టెల్ అబౌట్ యువర్ డాగ్? అసలు అంటే మీరు ట్రావెల్ చేయడం అనేది ఒక వేరే థింగ్. ఇప్పుడు అంటే డాగ్ని పట్టుకొని ఇండియా మొత్తం తిరగడం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్. వీడి పేరు ఒరియో అండి. ఓకే. 5 years వీడికి. ఓకే. వీడిని నేను కొనలేదు. సో ఆల్సో నేను యానిమల్స్ విషయంలో చాలా ప్రేమగా ఉంటాను. ఓకే. ఆల్సో ఎంకరేజ్ పీపుల్ టు అడాప్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ డాగ్స్ ఆర్ యానిమల్స్. ఓకే. అడాప్ట్ చేసుకోండి. మనకి చాలా డాగ్స్ ఉన్నాయి షెల్టర్స్లో కానీ, రోడ్డు మీద కానీ. సో ఈవెన్ నాకు ఇండి డాగ్ కూడా ఉంది. ఐ హ్యావ్ అరౌండ్ 3 dogs. ఓకే. వీడిని కూడా నేను కరోనా టైంలో ఒక ఫ్యామిలీ వాళ్ళు నార్త్ ఇండియా వెళ్ళిపోతుంటే దే కుడ్ టేక్ హిమ్ టు దేర్ అనమాట. ఓకే. షిమ్లా సమ్వేర్. సో వాళ్ళ దగ్గర నుంచి రెస్క్యూ చేసి అడాప్ట్ చేసుకున్నా. నైస్. లేకపోతే వీడు రోడ్డు మీద ఉండేవాడు. ఓకే. సో అప్పుడు వీడికి 6 months. పేరు కూడా వాళ్ళే పెట్టారు, ఒరియో అని. ఓకే. దాన్నే కంటిన్యూ చేస్తాం. ఓకే. ఇప్పుడు నియర్ టు 5 years. ఓకే. వీడు నాతో పాటే అన్ని రాష్ట్రాలు తిరిగాడు. మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. ఓకే. చాలా మంది కూడా జలస్ ఫీల్ అవుతారు ఈయన చూసి, అరే ఆడు కుక్క తిరిగింది అని రాష్ట్రాలు మనం తిరగలేకపోతున్నాం అని. దట్స్ నైస్ జోక్. సో దట్ ఈస్ వన్ థింగ్. వీడు వెరీ ఫ్రెండ్లీ, చూడడానికి అరుస్తాడు కానీ పీపుల్ మనం క్యాంప్ చేసేటప్పుడు ఎవరైనా వచ్చినా సరే దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. వారు అరుపులు బట్టి వాళ్ళు భయపడడం కానీ వెరీ ఓవర్ ఫ్రెండ్లీ వీడు. ఓకే. ఎప్పుడు చెయ్యి ఉండాలి మీద, ఇప్పుడు చెయ్యి లేదంటే మళ్ళీ ఇంకా అడగడం ఆడు చెయ్యి ఎప్పుడు పెడతాడు, ప్యాంపర్ చేయాలి, ప్యాంపర్ ఉండాలి. ఓకే. అండ్ వాట్ ఈస్ ద బడ్జెట్ ఆఫ్ దిస్ కార్ పీపుల్ హూ వాంట్ టు ట్రావెల్ చేయడానికి, లైక్ రఫ్ ఎస్టిమేట్? మీరు ఒక మారుతి సుజుకి స్విఫ్ట్ తీసుకోండి, ఆన్ రోడ్ ప్రైస్ వేసుకోండి, సో అంత కాస్ట్ కూడా పడదు ద హోల్ సెటప్. నేను ఒక మినిమం ఒక హ్యాచ్ బ్యాక్ ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నా. బికాజ్ బిఫోర్ నాకు ఒక పెద్ద వెహికలే ఉండేది, దాని మైలేజ్ అంతా నాకు చాలా ట్రావెలింగ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. నాకు ఏమంటే మ్యాక్సిమం మనం అందరూ ట్రావెలర్స్ అంటే 4x4 కావాలి అనుకుంటారు, అని అవసరం లేదండి. ఒక మినిమం మనకి ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉంటే చాలు. ఓకే. దట్స్ హౌ. ఇది వచ్చేసి లాడ్జీ, రెనాల్ట్ లాడ్జీ 2015ది. నేను సెకండ్ హ్యాండ్లో 6 lakhsకి అయితే తీసుకున్నా. ఓకే. ఎక్స్ట్రా మనకి ఫిట్టింగ్స్ అవన్నీ అంటే ఏది ఒకేసారి చేయించలేదు నేను. ఒక 2 lakhs 2.5 lakhs అయితే పడింది మనకి. క్యాంపింగ్ సెటప్ కానీ, లోపల మోడిఫికేషన్స్ కానీ. ఓకే.
ఇంకా అంతే కంప్లీట్ ఇదే ఇల్లు, ఇంకా వేరే ఖర్చులు హోటల్ ఖర్చులు ఉండవు, ఏముండవు. ఏముండవు, ఓన్లీ డీజిల్ ఖర్చులు, ఓకే. ఇంకా అంతే. యాజ్ ఎ ట్రావెలర్, ట్రావెలింగ్ ఎంత ఇంపార్టెంట్ ఫర్ ఎ హ్యూమన్? అంటే మనం రోజు బిజీ లైఫ్స్ అండ్ ఇట్స్ అ ర్యాట్ రేస్ కదా మనం రోజు చేసే పని. సో ఎంత ఇంపార్టెంట్ అని ఇఫ్ యూ వాంట్ టు షేర్ యువర్ థాట్స్? సింపుల్గా చెప్పాలంటే మనం ట్రావెల్ చేస్తేనే మనలో మనం ట్రావెల్ చేసినట్టు, సంథింగ్ లైక్ యూనో కేపబిలిటీస్ పెరుగుతాయి. వన్ షుడ్ అంటే వేరే వాళ్ళని మనం వాడు మోసం చేస్తున్నాడా మంచిగా ఉంటున్నాడా అనేది గ్రహించగలుగుతాం ఫస్ట్, మెయిన్ అది. ఓకే. ఎందుకంటే వీ మీట్ లాట్ ఆఫ్ పీపుల్, అంటే మనకి వేరే వాళ్ళ పర్సనాలిటీ రీడ్ చేయడం అనేది వచ్చేస్తుంది. ఓకే. ఆల్సో ఇట్ మేక్స్ మన కేపబిలిటీస్ పెరుగుతాయి, మన ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, విజ్డమ్ పెరుగుతుంది.